ఫ్రెండ్స్, గర్ల్స్ కోసం అయితే ఒక వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనమైతే డెమో చూద్దాం. అమ్మాయిని చూసుకున్నావా? చూస్తున్నాను. నన్ను చూసే ఆ కళ్ళు నక్షత్రాల మెలమెల మెరవాలి. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ లింక్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో ఫాంట్స్ లింక్ అయితే ఇస్తాను. ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరైతే ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే ఒక ఫోటో యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. తర్వాత దాన్ని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుందాం. పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసి దీన్ని అయితే ఎక్స్టెండ్ చేసుకుందాం. నేను ఇచ్చిన బీట్ మార్క్ దాకా అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఇంకో ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కూడా ఎక్స్టెండ్ అయితే చేసుకుందాం. బీట్ మార్క్ అయితే సెట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకో ఫోటో కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఏంటిదంటే ఈ ఫోటో యాడ్ చేసుకుందాం. ఈ ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుందాం. చేసుకున్న తర్వాత దీని అయితే టైం లైన్కి అయితే సెట్ చేసుకుందాం. ఇలాగే మనమైతే అన్ని ఫొటోస్ అయితే చేసుకోవాలి. సో నేనైతే చేస్తున్నాను. మీరు కూడా ఇలానే ఒక 5 ఫొటోస్ అయితే అన్నీ అయితే చేసుకోండి. 5 ఫొటోస్ 5 స్పేసెస్ ఉంటాయి. సో ఇది అయితే ఈజీగా ఉంటుంది ఎడిటింగ్ చేసుకోనికి. నెక్స్ట్ ఇంకో ఈ ఫోటో యాడ్ చేసుకుందాం. ఈ ఫోటో యాడ్ చేసుకొని దీన్ని కూడా 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని నెక్స్ట్ కొంచెం సైడ్కి అనేసి ట్రిమ్ చేద్దాం. తర్వాత ఎండ్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకుందాం. ఇప్పుడు మనదైతే అయిపోయింది. నెక్స్ట్ మనమైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోనికి కింద డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ లింక్ అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరైతే దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి లేదా ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఫైల్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరైతే దీన్ని ఒక ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. కాపీ ఎఫెక్ట్స్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మెయిన్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. మెయిన్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు ఫస్ట్ ఫోటో ఉంది. ఆ ఫస్ట్ ఫోటోకి అయితే ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే వేయండి. అలాగే సెకండ్ అండ్ థర్డ్ ఫోటో కూడా అలానే చేయండి. ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్. సేమ్ ప్రాసెస్ మళ్ళీ థర్డ్ ఫోటో మీద కూడా ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ ఇంకా 2 ఫొటోస్ ఉన్నాయి కదా, వీటికైతే డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నాం. సో అది కూడా ఉంది. ఇంతకుముందు ఫైలే ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఓపెన్ చేసుకొని ఇక్కడ లాస్ట్ ఒకటి ఉంది కదా, లాస్ట్ ఫోటో, దీన్ని అయితే క్లిక్ చేసి ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసి మన మెయిన్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ ఒక 2 ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, వాటి మీద అయితే పేస్ట్ చేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే వేయండి. సేమ్ లాస్ట్ ఫోటో కూడా ఇలానే ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. ఇప్పుడు మీరైతే మీకు నచ్చిన క్వాలిటీలోనైతే మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇక ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.